సుస్థిర అభివృద్ధి మౌలిక మార్పుల అంశంపై 3 రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొని సదస్సును ప్రారంభించారు. పర్యాటకాన్ని సంస్కృతి సాంప్రదాయంలో భాగం చేస్తామని జూపల్లి అన్నారు. సుస్థిర అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక రంగంలో సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ టూరిజం కాన్ఫరెన్స్ టూరిజం ప్రమోషన్ కోసం ఉపయోగపడే కార్యక్రమం ఉస్మానియా బీసీ గారిని కామర్స్ డిపార్ట్మెంట్ అభినందించారు. టూరిజం ప్రమోషన్ కోసం ప్రధానంగా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఫెసిలిటీస్ ప్రభుత్వం పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. రాష్ట్రం అప్రూపంగా మారింది. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ మధ్యనే టూరిజం ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ ఏర్పాటైంది. టూరిజం డిపార్ట్మెంట్లో నిరర్థక ఆస్తులు వాటిని ఆ ఆస్తులకు ప్రపోర్షనల్ వాల్యూ రెవెన్యూ రావాలి, ఆదాయం రావాలి. సో వాటిని వీధికి ఇచ్చే కార్యక్రమం చేసి తద్వారా ఆదాయం రావాలి, తద్వారా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. అలాగే టూరిజంతో పాటు కల్చర్, టూరిజం కూడా అంటే కల్చర్ కూడా కాపాడుకోవాలి. మన కల్చర్, మన సంస్కృతి, మన ఆచారం, మన వ్యవహారాలు, సాంప్రదాయాలు గొప్ప గొప్ప టూరిజం ప్లేసెస్ హెరిటేజ్ ప్లేసెస్ కూడా ప్రజలను ఈ టూరిజం